వచ్చే వానాకాలం నుంచే అమలు. ఇక ఏంది కౌలు రైతుల నోట్ల మట్టి, వ్యవసాయ కూలీల నోట్ల మట్టి, ఉట్టిన జూటా మాటలు చెప్పిండు, అబద్ధాలు పుండాకోరు ముచ్చట్లు చెప్పిండు, పీఠంకి కూస్తున్నాడు. అయిపోయాయి. ఇక ఇంకేం పని? ఇంకా ఇప్పుడు ఏం పని? ఇక అయిపోయాయి. ఈ సీజన్కు పరిమితం లేకుండానే పంపిణీ అంటే 7 వచ్చినాయి ఆంధ్రజ్యోతి. ఎంతమందికి వచ్చిన రైతుల కాడికి పెట్టుకోని మైకు నీకు మలిచి ఆడబెట్టాలను ఆడబెడతారు మళ్ళీ దాన్ని. పరిమితులు లేకుండా ఈ సీజన్లో పరిమితులు లేకుండానే రైతు బంధు అంటే ఎంతమందికి వచ్చింది? వచ్చిందా మిత్రులారా? చెప్పండి, కామెంట్ అని కొట్టండి కిందంగా, ఈ సన్నాసులకు అర్థమవుతట్టు. లేదు. ఇక ఇంకొకటి, రైతు బంధును పునఃసమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కారు. పరిమితులు పెట్టిన సాయం పెంపుతో ఆర్థిక భారమే. చూస్తుర్రా, పరిమితులు పెట్టా కానీ సాయం పెంపుతో ఆర్థిక భారమే. దాంతోపాటు కటాఫ్తో సాయం ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే. ఎంతయ్యా? 1,00,000 ఎకరాలకు మాత్రమే కటాఫ్ పెడితే, అంటే 10 ఎకరాల వరకు మాత్రమే మనం రైతు బంధు పెడితే ఆగేది ఎంతమందికి? కేవలము 1,00,000 ఎకరాలకు మాత్రమే. ఇంకా ఇప్పుడు లెక్కలేదా? 1,00,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు ఎక్కడ ఇది? ఇగో ఎంత మొత్తము 1,00,000 ఎకరాలకు ఎంత అవుతుంది అంటే 50 కోట్లు అవుతుంది. అంతే కదా? 1,00,000 ఎకరాలకి ఇగో ఈ లెక్క వేస్తాం చూడండి. ఇది 1,00,000 కదా, 1,00,000 ఇంటూ ఇప్పుడున్న లెక్క ప్రకారం వేద్దాం 5,000. ఎంత అవుతుంది? 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 50 కోట్ల రూపాయలు అవుతుంది. ఏంది 1,00,000 ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే అన్నాడు. వీళ్ళ రాసిరు అంటే ఎంత అవుతుంది? 50 కోట్లు మాత్రమే తక్కువ అవుతుంది. అంటే నేను ఇక్కడ చెప్తా మీకు, ఇక్కడ ఒక లెక్క వేసి చూపిస్తా. ఇప్పుడు ఏదైతే కేవలము ఇప్పుడు 50 కోట్లు మాత్రమే కదా, ఇక మొత్తము ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం చూపిస్తా. ఇప్పుడున్నటువంటి రైతు బంధుకు 7,700 కోట్లు ప్రతి సీజన్కు అవసరం ఉంటుంది. దీంట్లో ఒక 1% తీసుకోండి. 1% తీసుకున్నా కానీ 77 కోట్లు అవుతుంది. అంటే 1% కంటే కూడా తక్కువ అవుతలేదు. మనం ఇప్పుడు ఎంత తీసుకుందాము? మళ్ళా 7,700 కోట్లల్లో 0.75% తీసుకుందాం. తీసుకుంటే ఎంత అవుతుంది? ఇగో 57 కోట్లు. అంటే ఇప్పుడు వచ్చే దాంట్లో కేవలం మొత్తము వచ్చే దాంట్లో 0.7% మాత్రమే తగ్గుతుంది. ఇక ఇప్పుడు చెప్పాలి దుర్మార్గులు ఏమన్నారు? మళ్ళీ 10 ఎకరాలు ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు 10 ఎకరాలు ఇవ్వాల్సిందే, అల్లకెళ్ళి కూడా సగం పోతుంది. సగం పోతుందంటే కేవలం 30-35 ఎకరాలు మాత్రమే ఆగుతుంది. ఇక చూడండి, మరి ఆ రోజు ఏం చెప్పారు చాలామంది మోతవారులు? ఏమన్నారు? ఇప్పుడు రైతు బంధు వల్ల ఏమవుతుంది అంటే మొత్తము రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ఉన్నటువంటి భూములకు, గుట్టలకు, పుట్టలకు అన్నిటికి ఇస్తున్నారు. 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు 1,00,000 ఎకరాలకు మాత్రమే రైతు బంధు కటాఫ్ పెట్టడం వల్ల 1,00,000 ఎకరాలకు మాత్రమే ఆపగలుగుతున్నాము అంటున్నాడు. 1,00,000 ఇంటూ 5,000 రూపాయలు లెక్క వేసుకున్నా, ఇప్పుడున్నటువంటి లెక్క వేసుకున్నా 50 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. 50 కోట్లు అంటే మొత్తం ఒక సీజన్కి కలిపి 7,700 కోట్ల రూపాయలల్లా ఈ 50 కోట్లు ఎంత పర్సెంట్ అంటే కేవలం 0.75% మాత్రమే. కేవలం 0.75% మాత్రమే. కాబట్టి ఇందులో మీరు ఇన్ని రోజులు రైతు బంధు మీద ఇవే పత్రికలకు సంబంధించినటువంటి పార్టీలు రకరకాల మంది మొత్తుకున్నారు కదా. 100 కోట్ల రూపాయలు దుబారా ఖర్చు అయిపోతుంది, 100 కోట్ల రూపాయలు దుబారా ఖర్చు అయిపోతుంది, 1,000 కోట్ల రూపాయలు భూస్వాములకు వేస్తున్నారు అని. మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని కటాఫ్ చేయలేకపోతున్నది? కేవలం 10 ఎకరాల వరకు పెట్టినా కానీ గింతే వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజాధనం వృధా కావద్దు అనుకుంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ రైతు బంధు కట్ చేయండి, అవసరం లేదు. రైతు బంధు కట్ చేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి అక్రమంగా లంచాలు తీసుకొని సంపాదించినటువంటి భూములు లెస్ ఉన్నాయి, వాళ్ళకి అవసరం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం నుంచి రకరకాలుగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. వాళ్ళకు 50,000 పైన 2 లక్షలు 3 లక్షల జీతాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కరికి. వాళ్ళు చేసేది ఏం లేదు, కింద ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులతో చేయించడమే. ఎంఆర్ఓ స్థాయి నుంచి కనీసం వాళ్ళకన్నా తక్కువ వేయటండి. అలాగే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఇట్లా ప్రతి ఒక్కరికి ఏది జడ్పీటీసీ స్థాయిన పెట్టండి. అట్లీస్ట్ జడ్పీటీసీ స్థాయి పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రైతు బంధు కట్టింగ్ పెట్టండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర
పరిస్థితి మీద రాష్ట్రం మీద ఆర్థిక భారం పడవద్దు అని చెప్పేసి మీరు అనుకుంటే వీళ్ళకు కట్టింగ్ పెట్టండి, ఈ ప్రభుత్వ ఉద్యోగులకు తీసేసేయండి, అవసరమే లేదు. వాళ్ళకు పిఎఫ్లు, డిఏలు, పిఏలు రకరకాలుగా ఏవేవో రకరకాలుగా అలవెన్సెస్ వాళ్ళకు వస్తూనే ఉంటాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగులు సోమరిపోతు సంఘాలకు ప్రెసిడెంట్లు అన్నమాట. వీళ్ళు ఎవరు అంత అద్భుతంగా పనిచేసే వాళ్ళు 100లో ఏన్నో 1, 2, 3, 4 మాత్రం తప్ప అందరూ అంతే. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఎందుకంటే జనం మీద లంచాలు తీసుకోవచ్చు, రకరకాలుగా మనం దొబ్బి తినవచ్చు అని. ఇది తప్పు కాదంటారా? ఒక ప్రభుత్వ టీచర్ని తీసుకోండి, ఒక గవర్నమెంట్ టీచర్ గారిని తీసుకోండి, ఏమవుతుంది? ఈయన ఏం చేస్తాడే? బడిపంతులు ఎంతమంది బడిపంతులు పద్ధతిగా పోయి స్కూళ్ళల్లో పాఠాలు చెప్తున్నారు? ఎంతమంది బడిపంతులు అద్భుతంగా వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నటువంటి పిల్లలకు చదువులు చెప్తున్నారు? వాడు పేరుకు మాత్రమే 10 గంటల నుంచి 4 గంటల దాకా ఉంటాడు ఆడ. చిట్టీల వ్యాపారం చేస్తారు వాళ్ళు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు వాళ్ళు. అన్నీ వాళ్ళు చేయనటువంటి దందాలు లేవు. ఈ మధ్యలో ఈ చైన్ సిస్టమ్ దందాలు కూడా స్టార్ట్ అయినాయి, అవిట్లలో కూడా వీళ్ళే ఉన్నారు. మొత్తం ప్రభుత్వ టీచర్ల నుంచి మొత్తం అందరికీ రైతు బంధు ఎవరికి పెట్టొద్దు, తీసేయండి. ఈ జెడ్పీటీసీ స్థాయి నుంచి ఇక్కడ దాకా, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఈ ప్రభుత్వ టీచర్లకి వీళ్ళందరికీ కూడా రైతు బంధు కట్ చేయాలి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ రాష్ట్రం మీద ఆర్థిక భారం పడవద్దు అనుకుంటే మీరు ఈ 10 ఎకరాలకు కట్టా పెట్టడం వల్ల ఎంత తగ్గిందయ్యా? కేవలము 0.75% మాత్రమే తగ్గింది. అదే కనుక నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకు వీళ్ళెవరు రైతులు గారు అని చెప్పేసి గుర్తించే ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళకున్నటువంటి భూమికి రైతు బంధు, రైతు భరోసా ఆపేస్తే అద్భుతంగా ఇంకా చాలా తగ్గిపోతుంది. మ్యాక్సిమం అనుకుంటున్న ఒక 20% తగ్గిపోతుంది. అప్పుడు కానీ ఈ రాష్ట్రం మీద ఆర్థిక భారం ఉండదు. చేస్తారా మరి పని? చేయగలుగుతారా? వీళ్ళకి తీసేయండి ప్రజాప్రతినిధులకు, అలాగే వీళ్ళకి తీసేయండి. ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే కొడుకు పేరు మీద ఉంటుంది, ఎమ్మెల్యే కూతురు పేరు మీద ఉంటుంది, ఎమ్మెల్యే సడ్డకుడు, ఇట్లా వీళ్ళందరి వల్ల పైరవిదారులు మళ్ళీ జనాలను బట్టి పీల్చుకొని తినడము, ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకెందుకు రైతు బంధు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఈయన ఎన్నిసార్లు చెప్పిండు? ఈటల రాజేందర్ గారు చాలాసార్లు చెప్పారు. ఏమని చెప్పిండు? బెంజ్ కార్లు అవి తెచ్చుకుంటున్న వాళ్ళకి రైతు బంధు అని. ఆయనకు ఉంటుంది భూమి, వారి భార్యకు ఉంటుంది భూమి, ఈటల గారికి ఉంటుంది, ఆమె ఏం పేరు జమునమ్మకు ఉంటుంది, వాళ్ళ కొడుకు రెడ్డి, ఏం రెడ్డి ఏదో రెడ్డి, రెడ్డి గారికి ఉంటుంది, వాళ్ళ కూతురు ఇంకో రెడ్డి గారికి ఉంటుంది. అంటే ఈయన ముదిరాజు అనుకోండి, ఈయన ముదిరాజు, మేడం గారు రెడ్డి, అలాగే కొడుకు రెడ్డి, బిడ్డ రెడ్డి. సో ఇట్లా ఈటల ముదిరాజు గారికి ఉంటుంది, అలాగే జమున రెడ్డి గారికి ఉంటుంది భూమి, కొడుకు రెడ్డి గారికి ఉంటుంది, బిడ్డ రెడ్డి గారికి ఉంటుంది భూమి. వీళ్ళందరికీ రైతు బంధు వస్తుంది. మరి ఈటల పేదోడా? ఈటలకు పైసలు లేవా? మరి ఆయన కట్ చేయొచ్చు కదా, ఏమిటికి వదులుకోవచ్చు కదా. ఇదే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు చెప్పిండు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన నుంచి ఆయన ఎమ్మెల్యే అయినాక పైరవీలు చేసుకునే బ్యాచ్ ఎంతమంది వదులుకున్నారు? రైతు బంధుని వదులుకోరు. అలాంటి వాళ్ళని తీసేయండి, నిర్మోహమాటంగా తీసేయండి. తీసేస్తే అప్పుడు 100% సేవ్ అవుతుంది. 100% రైతు బంధు మీద రైతు బంధు భారం కాదు, అసలైన రైతులకు అప్పుడు చేరుతుంది. మీరు 10 ఎకరాల వరకు కట్టా పెడితే ఇన్ని రోజులు మీరు బతుకునేదంతా మీ నోటితోటి మీరే చెప్పినట్టు. ఏమని? మేము ఇన్ని రోజులు లంగా మాటలు చెప్పినాము, జనాలని పుట్టిన మభ్య పెట్టినాము అని. 10 ఎకరాలకు వరకు మాత్రమే రైతు బంధు ఇస్తా అంటే కేవలం ఇప్పుడు ఇచ్చే దాంట్లో తక్కువ అయ్యేది 0.75% మాత్రమే. అట్లీస్ట్ ఒక 1% కూడా తక్కువ అయితే లేదు. కాబట్టి మిత్రులారా, ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఇక మన ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ కూడా ఈ వాస్తవాలు చెప్పదు ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని రోజులు దీన్నే కదా బూచిగా చూపించినాం. ఇదే రేవంత్ రెడ్డి గారు కదా చాలాసార్లు చెప్పారు, రైతు బంధు పైసలు పండుగ ముంగలేస్తాడు, జనం పోయి పండుగ కోసం ఖర్చు పెడతారు, తింటారు, తాగుతారు, వ్యవసాయానికే వాడతలేరు అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈయన కూడా ఇంకా ఏడు దానికి ఇలా 18 తారీఖు, ఇక రేపు మరి 31 తారీఖు వస్తుంది తాగి ఊగే పండుగ. ప్రతి ఓడు తాగుతాడు, ఆ రోజు ప్రతి ఓడు తింటాడు, ప్రతి ఓడు ఊగుతాడు. మరి ఇలా వేసే పైసలు 31 తారీఖు కోసమేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దేనికోసం వేస్తున్నారు ఇప్పుడు వేసే పైసలు. సో కాబట్టి ఇది కనుక నిజంగా కనుక మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు, ఈ ప్రజాప్రతినిధులకు, ఈ దొంగలందరికీ బంద్ పెట్టండి, అప్పుడు అసలు కథ ఉంటుంది. అంతేగాని అది బంద్ పెట్టకుండా ఇదేదో ఉట్టిగా 10 ఎకరాల లోపలికి ఇస్తాం, ఇది ఇస్తాం అంటే ఏం కాదు. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను మీకు, రైతు బంధు స్కీమ్ కింద ఎన్ని ఎకరాల వాళ్ళకి ఎంతెంత ఉంది అనేది ఇంతకుముందు కూడా క్లారిటీగా చెప్పాను నేను మీకు. ఇక్కడ చూడండి, రైతు బంధు కింద ఇక చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా మీకు గూగుల్కో చేస్తే తెలిసిపోతుంది. ఉట్టేనే ఎవరు పడితే అది చెప్తే మనం అది నమ్మకుండా ఇక్కడ పోయి గూగుల్కో రైతు బంధు 1 ఎకరం లోపల ఉన్న వాళ్లకు
ఒక ఎకరం లోపల ఉన్న వాళ్ళు మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారా అంటే 18 లక్షల మంది రైతులు ఉన్నారు. ఆ 18 లక్షల మందికి 18 లక్షల ఎకరాలు ఉంది. ఇది మొత్తం రైతు బంధు ఇచ్చే మొత్తం పర్సెంటేజ్లో 30%, 30.8% రైతులు ఒక ఎకరం లోపల ఉన్నటువంటి వాళ్ళే. ఇక ఒక ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 24 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళకు 48 లక్షల ఎకరాల భూమి ఉంది. వాళ్ళు మొత్తము 41.9%. ఇక మిగతా 3 నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 11 లక్షల మంది రైతులు ఉంటే దాంట్లలో మొత్తం కలిపి వాళ్ళకు ఉన్నది యావరేజ్గా 44 లక్షల ఎకరాలు. ఇది కేవలము 18.8%. ఇక 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు కేవలం 4,40,000 మంది రైతులే ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి భూమి మొత్తం సరాసరిగా చూసుకుంటే 33 లక్షల ఎకరాల భూమి వాళ్ళకు ఉంది. దీంట్లో వీళ్ళ పర్సెంటేజ్ ఎంత అంటే 7.5%. అలాగే 10 ఎకరాల కంటే లోపల 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు గింతమంది. ఇక 20 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు గింతమంది. 50 ఎకరాల ఎంతమంది అయ్యారు? 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కేవలం 0.1%. 50 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 50 ఎకరాల కంటే 50 ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 0.005%. ఈ మొత్తం కలిపేసుకుంటా కదా అంత కాదనమాట. ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ చెప్తున్నారు కదా ఇంత పర్సెంటేజ్లో ఈ మొత్తం 10 ఎకరాల వరకే పరిమితం చేస్తే అంటే ఇప్పుడు రైతులకు ఎట్టుందంటే లెక్క ఇది నీకు 20 ఎకరాలు ఉన్నా సరే ఈ 20 ఎకరాలకు వెళ్ళి కేవలం 10 ఎకరాలకు రైతు బంధు వస్తుంది, మిగతా 10 ఎకరాలకు రాదు అనమాట. సో ఇట్లా ఈ లెక్క ప్రకారం వేసుకున్నా కానీ ఇప్పుడు మొత్తము ఎంత 7,700 కోట్లలో అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం, ఇంకా రైతు భరోసా లెక్క కాదు, రైతు బంధు లెక్క ప్రకారం 7,700 కోట్ల రూపాయలు తీసుకుంటే దాంట్లో 55 కోట్లు మాత్రమే తక్కువ అవుతుంది. ఇంకా ఎంత 7,500 పైచిలకు కోట్లు, 600 పైచిలకు కోట్లు ఇంకా ప్రస్తుతం లెక్క ప్రకారం కూడా వేసుకోవచ్చు. ఇది లెక్క. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఎంతమంది ఉన్నారు అనేది. ఇక చాలా మంది రాళ్లకు రప్పలకు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సో కాబట్టి ఈ లెక్క ప్రకారం 3 ఎకరాల వాళ్ళు సాధారణ రైతు అంటే కొంతమంది ఇప్పుడు తాతకు ఒకడే కొడుకు, ఆ కొడుకుకు ఒకడే కొడుకు ఉంటే వాళ్ళకి అట్లనే ఉంది. ఒక 10 ఎకరాల వరకు సాధారణ రైతు కూడా ఉంటుంది భూమి ఇవాళ రేపు. 5 నుంచి 10 ఎకరాలు సాధారణంగా ఉంటాయి. ఈ 10 ఎకరాల వరకు చూసుకున్నా కానీ ఎంతమంది ఉన్నాయా? ఇంతమంది ఉన్నారు. ఇక మిగతా ఇదన్నీ దుబారా తీసుకున్నా కానీ ఇవన్నీ కలిపితే కూడా 1% రాదు. ఎందుకంటే మళ్ళీ ఈ 10 ఎకరాల కంటే పైన వాళ్ళకి 10 ఎకరాలకు భూమి వస్తుంది కదా, పైసలు వస్తాయి కదా, ఇళ్ళకెళ్ళి కొంత చూసుకుంటే మొత్తం కలిపితే కూడా 0.75% మాత్రమే ఇందులో మైనస్ అవుతుంది. అంతకు మించి ఇంకా మైనస్ కాదనమాట. ఇది రైతు బంధు మీద అసలు లెక్క. కాబట్టి ఈ దొంగలు 2 రోజులు రాసినటువంటి లెక్కలన్నీ తప్పు. ఏమంటున్నాడు? కట్ ఆఫ్ సాయంతో ఆగేది 1,00,000 ఎకరాలకు మాత్రమే. బీడు రియల్టర్ చేతిలో ఉన్నటువంటి భూములపైన సర్వే ఏ సర్వేలు చేసినా కానీ గంతే తేలుతుంది అది. సో కాబట్టి ఇది అసలు లెక్క. నిన్ననే చెప్పినాం కదా మనము, ఇది రైతు బంధు అనేది ఏం దుబారా ఖర్చు కాదు, రైతులకు నిజంగా ఇది అద్భుతమైనటువంటి స్కీమ్ అని దీని మీద ఈగలికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవేళ చేయాలనుకుంటే, సంస్కరణ చేయాలనుకుంటే మొత్తము ప్రభుత్వ ఉద్యోగి ఏ ఉద్యోగికి ఇవ్వకండి, మొత్తం తీసేయండి. మరీ ముఖ్యంగా గెజిటెడ్ ఆఫీసర్లకు, ఈ ప్రభుత్వ టీచర్లకు అసలు పెట్టకండి. ఎందుకంటే వీళ్ళు బాగా అద్భుతంగా పనిచేస్తారు, మామూలుగా పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ టీచర్లు అత్యంత మేధావులు, అత్యంత అద్భుతంగా కష్టపడి చెమటోడ్చి ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి జీతాల దండుగా చెప్పాలంటే, కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ రైతు బంధు ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇప్పుడు మల్లిగాడు ఇన్ని ముచ్చట్లు చెప్తాడు కదా, వాళ్ళ ఆవిడ ఇదే ప్రభుత్వ ఉద్యోగి. మరి ఆయన వదులుకోడు. అమ్మో ఈ డ్రామాలు ఎటువంటి అనుకుంటా ఇలా ఈ మామూలుగా ఉండవు. ఇక ఇది రైతు బంధు గురించి మిత్రులారా. రైతు బంధు ఇంకా రాలేదు, వాళ్ళు ఏదో కథలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఏది కూడా ఇందులో వాస్తవం ఉండేటువంటి పరిస్థితులు అయితే లేవు. సో ఇంకా రైతు బంధు రాలేదు, అది వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనపడతలేవు. ఇలా 18 తారీఖు చూద్దాం, ఇంకా 10 రోజులు.